అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: దొండనారు పెంపకం సాగులో మెలకువలు, ఎత్తైన ప్లాట్ఫామ్ విధానంలో గొర్రెల పెంపకం వల్ల లాభాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టితో వ్యవసాయ రంగం కునారిల్లుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అనుబంధ రంగాలు అన్నదాతలను ఆదుకుంటున్నాయి. మెట్ట ప్రాంతాల్లో రైతుల ఆదరణకు నోచుకుంటున్న రంగం జీవాల పెంపకం. వ్యవసాయంతో పాటు అనుబంధంగా ఉద్యానం, పశుపోషణ, జీవాలు, కోళ్లు వంటి ఆదాయ మార్గాలు ఎంచుకోవడం ద్వారా రైతుకు ఖర్చు తగ్గి నికరాదాయం సంపాదించుకునే వెసులుబాటు ఉంటుంది. జీవాల పెంపకాన్ని ఇటీవల ఔత్సాహిక రైతులు సాంద్ర, పాక్షిక సాంద్ర పద్ధతిలో చేపడుతున్నారు. ఇలా షెడ్లలో పెంపకం చేపట్టినప్పుడు ఎత్తైన ప్లాట్ఫామ్ విధానంలో చేపట్టడం మేలు చేస్తుందని, దీనివల్ల గొర్రెలు ఆరోగ్యంగా పెరుగుతాయంటూ తెలియజేస్తున్నారు హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఐఎఫ్ఎస్ విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ ప్రగతి. మన దేశంలో కానీ తెలంగాణలో కానీ సన్న చిన్నకారు రైతులు ఎక్కువగా ఉన్నారు. అదే తెలంగాణలో చిన్నకారు రైతుల భూమి లభ్యత కనుక చూసుకున్నట్లయితే 0.4 హెక్టార్లుగా మాత్రమే ఉంది. అదే సన్నకారు రైతుల భూమి కనుక చూసుకున్నట్టయితే 1.4 హెక్టార్గా ఉంది. అయితే ఇంత తక్కువ భూమిలో వ్యవసాయం అనేది గిట్టుబాటు కానందువల్ల చాలామంది రైతులు వ్యవసాయం మానేసి వేరే వ్యాపకాల వైపు వెళ్ళిపోతున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ వారు ఈ సమగ్ర వ్యవసాయ పద్ధతుల మీద పరిశోధనలు జరిపినప్పుడు, అంటే 1 హెక్టార్ భూమిలో ఒక 70% విస్తీర్ణంలో పంటలను, 20% విస్తీర్ణంలో ఉద్యానవన పంటలను, 10% విస్తీర్ణంలో ఈ లైవ్ స్టాక్ సంబంధించి అంటే 2 ఆవులను, 20 ఆడగొర్రెలు, 1 మగగొర్రెను, అదేవిధంగా 200 కోళ్లను ఏర్పాటు చేసుకున్నప్పుడు సంవత్సరానికి 1 హెక్టార్ భూమి నుంచి ఆరుతడి కింద 2,55,000 రూపాయల నికరాదాయం అనేది రావటం జరిగింది. అయితే మనకి ఇందులో కనుక చూసుకున్నట్లయితే మేకల పెంపకం లేదా గొర్రెల పెంపకం అనేది చాలా ఎక్కువగా ప్రాఫిట్స్ అనేది రావటం జరిగింది. అంటే 20+1 గొర్రెలను రైజ్డ్ ప్లాట్ఫామ్ పద్ధతిలో కనుక పెంచుకున్నట్లయితే సంవత్సరానికి దాదాపు 21 గొర్రెల మీద సంవత్సరానికి దాదాపుగా 1,00,000 రూపాయల నికరాదాయం అనేది రావటం జరిగింది. సో అత్యంత ప్రాఫిట్స్ ఇచ్చేటువంటి రంగంగా ఈ గొర్రెలు లేదా మేకల పెంపకం అనేది నిరూపించబడింది. తర్వాత ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ, అంటే మెట్ట ప్రాంతాల్లో కానీ, ఎత్తైన కొండ ప్రాంతాల్లో కానీ ఈ మేకలు లేదా గొర్రెల పెంపకం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇది మంచి ఆదాయాన్ని ఇచ్చేటువంటి రంగం. మనకి గొర్రెల్లో కనుక చూసుకున్నట్లయితే మంచి జాతులు అనేవి అందుబాటులో ఉన్నాయి. మన ప్రాంతానికి అనువైన జాతులు కనుక చూసుకున్నట్లయితే నెల్లూరు జొడిపి కానీ, నెల్లూరు పల్ల, నెల్లూరు బ్రౌన్, దక్కన్ జాతి ఇలాంటి మంచి జాతులు అనేవి అధిక మాంసాన్ని ఇచ్చే జాతులుగా అందుబాటులో ఉన్నాయి. దక్కన్ జాతి గొర్రెల నుంచి మనకి ఉన్ని కూడా లభిస్తుంది. ఇవి త్వరగా బరువు పెరిగి మంచి ఆదాయాన్ని ఇచ్చేటువంటి జాతులు. అయితే ఈ గొర్రెల పెంపకంను ముఖ్యంగా రైతులు 3 పద్ధతుల్లో పెంచుతూ ఉంటారు. ఒకటి విస్తృత పద్ధతి. విస్తృత పద్ధతిలో ఏంటంటే ఎక్కువగా గొర్రెలను అచ్చంగా బయటే తిప్పి మేపుతూ ఉంటారు.
అయితే ఇందులో వాటి శక్తి అంతా ఎక్కువగా తిరగటంలో వృధా కావటం వల్ల బరువు అనేది తక్కువగా పెరుగుతుంది. ఇంకొక పద్ధతి పాక్షిక సాంద్ర పద్ధతి. పాక్షిక సాంద్ర పద్ధతిలో ఒక 4 నుంచి 5 గంటలు బయట మేపి మిగిలిన టైం షెడ్లో ఉంచి వాటిని మేపుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. పాక్షిక సాంద్ర పద్ధతిలో గొర్రెల్ని పెంచినప్పుడు బరువు బాగా పెరగటానికి అవకాశం ఉంటుంది. ఇంకొక పద్ధతి సాంద్ర పద్ధతి. అంటే గొర్రెలను కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా గడ్డిని తినటానికి ఇష్టపడతాయి కాబట్టి అచ్చం సాంద్ర పద్ధతిలో కూడా అంటే షెడ్లోనే ఉంచి వాటిని పెంచుకొని అధిక ఆదాయం అనేది పొందటానికి అవకాశం ఉంటుంది. కాకపోతే సాంద్ర పద్ధతిలో కానీ పాక్షిక సాంద్ర పద్ధతిలో కానీ గొర్రెల్ని పెంచాలి అంటే పశుగ్రాసాలు అనేది తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. ఒక 20 గొర్రెలు అంటే 20 ఆడవి ఒక మగ గొర్రె పెట్టుకోవాలి అంటే కనీసం ఒక అరెకరంలో పశుగ్రాసాలని ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఒక పావు ఎకరం ధాన్యపు జాతి పశుగ్రాసం కింద, పావు ఎకరం లెగ్యూమ్ జాతి పశుగ్రాసం కింద ఏర్పాటు చేసుకోవాలి. ఈ గొర్రెలను రైజ్డ్ ప్లాట్ఫామ్ పద్ధతిలో పెంచినప్పుడు త్వరగా బరువు పెరగటానికి అవకాశం ఉంటుంది. అంటే దీనికోసం ఒక 4 నుంచి 4.5 అడుగుల ఎత్తులో షెడ్ని అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఈ షెడ్లో చెక్కలను ఉపయోగించి ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఈ చెక్కల మధ్యలో ఉన్నటువంటి రంధ్రాల ద్వారా మనము షీప్ని ఆ ప్లాట్ఫామ్ మీద ఉంచినప్పుడు ఆ వచ్చినటువంటి ఎరువు అనేది కింద పడిపోతుంది. అదేవిధంగా వాటి మూత్రం కూడా కింద పడిపోతుంది. దీనివలన ఆ జీవాలు లేదా గొర్రెలు అనేవి పొడిగా ఉండటం వల్ల ఎప్పుడూ ఆరోగ్యవంతంగా ఉంటాయి. అదేవిధంగా కొద్దిగా ఎత్తుగా ఉండటం వల్ల గాలి వెలుతురు అనేది ధారాళంగా తగలటం వల్ల ఈ డిసీజెస్ రావడానికి కూడా తక్కువ అవకాశం ఉంటుంది. ఇందులో మనము వాటి పోషణకు ట్రేలను అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఈ ట్రేలలో వాటికి పచ్చిగడ్డిని లెగ్యూమ్ గడ్డిని ఇవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా కొద్దిగా దాణా అనేది ఇవ్వవలసి ఉంటుంది. ఒక గొర్రెను కనుక చూసుకున్నట్లయితే ఒక రోజుకి ఒక 5 కిలోల పచ్చిగడ్డి అవసరం అవుతుంది, 1 కిలో లెగ్యూమ్ గడ్డి అవసరం అవుతుంది. వీటిని చాఫ్ కటర్ ద్వారా కత్తిరించి మనం ఆ ట్రేలలో వేసినట్లయితే అవి తినటానికి వేస్ట్ కాకుండా తినటానికి వీలుగా ఉంటుంది. అదేవిధంగా వీటికి కొద్దిగా మనము తౌడు, చిన్నపిల్లలకైతే ఒక 50 గ్రాముల తౌడు, ఒక 50 గ్రాముల చెక్క కలిపి దాణా అందించినట్లయితే బరువు త్వరగా పెరగటానికి కూడా వీలుగా ఉంటుంది. ఆ తర్వాత కొన్ని పెద్ద గొర్రెలు అంటే ఈనిన తర్వాత చూలు సమయంలో వాటికి అధికంగా కొద్దిగా ఎక్కువగా దాణా అనేది ఇవ్వవలసి ఉంటుంది. ఆ టైంలో పెద్ద గొర్రెలకు ఒక 200 గ్రాముల వరకు దాణా అనేది ఇవ్వవలసి ఉంటుంది. అయితే ఈ దాణా అనేది బయట నుంచి మార్కెట్ నుంచి కొనుగోలు చేసినప్పుడు ఖర్చు అనేది ఎక్కువగా వస్తుంది. అంటే 1 కిలో చెక్క, వేరుశనగ చెక్క కానీ మనకి పత్తి చెక్క కానీ చూసుకున్నట్లయితే దాదాపు కిలో 30 నుంచి 35 రూపాయలుగా ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో సొంతంగా దాణాను పొలం నుండి వచ్చే గింజలతోనే దాణాన్ని తయారు చేసుకొని వాటిని మేపుకున్నట్లయితే ఈ దాణా మీద ఖర్చు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. దీనికోసం ఒక 100 కిలోల దాణాను తయారు చేసుకోవాలి అంటే ఒక 50% శక్తినిచ్చే పదార్థాలు అంటే గింజలు మొక్కజొన్న కానీ జొన్న కానీ సజ్జ కానీ ఉండాలి. అదేవిధంగా 20 నుంచి 20% తౌడు ఉండే విధంగా చూసుకోవాలి. అట్లాగే ఒక 20% చెక్కవి అంటే పత్తి చెక్క కానీ వేరుశనగ చెక్క కానీ ఇవి ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత ఒక 2% ఖనిజ లవణాల మిశ్రమం, 1% ఉప్పు. ఈ విధంగా మనం దాణాన్ని కనుక తయారు చేసుకుంటే తక్కువ ఖర్చుతోనే వాటిని జీవాలను అనేది పెంచుకోవటానికి వీలుగా ఉంటుంది. ఈ జీవాల పెంపకం అనేది మేకలు లేదా గొర్రెలు మనం ఈ ఎత్తైన ప్లాట్ఫామ్ పద్ధతిలో కనుక పెంచుకోగలిగితే వాటి గ్రోత్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా అధిక లాభాలను ఆర్జించడానికి కూడా వీలుగా ఉంటుంది. కూరగాయ పంటల్లో ఎక్కువ కాలం పాటు దిగుబడినిచ్చే తీగజాతి పంట దొండ. ఒకసారి నాటితే 3 ఏళ్ల పాటు ఫలసాయం తీసుకోవచ్చు. అందుకే పెట్టుబడులు అధికమైనా సరే రైతులు దీని సాగుకు మొగ్గు చూపుతుంటారు. ఇందుకోసం శాశ్వత పందిర్లను ఏర్పాటు చేసుకుని వాటిపైకి ప్రాకిస్తూ ఉంటారు. సమగ్ర యాజమాన్యంతో దొండ నుంచి అత్యధికంగా ఎకరాకు 60 నుంచి 70 టన్నుల దిగుబడులు సాధిస్తున్నారు మన రైతులు. సుదీర్ఘ పంట కాలం కలిగిన ఈ పంటలో కీలకమైనది విత్తనం. ముదురు కనుపు ముక్కలను నాటడం ద్వారా దొండను ప్రవర్ధనం చేస్తారు.
తెగులు లేని ఆరోగ్యవంతమైన విత్తనాన్ని నాటుకోవటం ఈ పంట సాగులో ముఖ్యం. దొండలో లావు దొండ, పెన్సిల్ దొండ అనే 2 రకాలున్నాయి. లావు దొండ దిగుబడి పరంగా బాగున్నా మార్కెట్ డిమాండ్ దృష్ట్యా పెన్సిల్ దొండ సాగుకు రైతులు సుముఖత చూపిస్తున్నారు. దొండ సాగుకు సమాయత్తమయ్యే రైతులు ప్రస్తుతం నారు పెంపకంలో నిమగ్నమై ఉన్నారు. ఆరోగ్యవంతమైన నారు పెంపకం సాగులో పాటించాల్సిన మేలైన యాజమాన్య పద్ధతులను ఇప్పుడు తెలుసుకుందాం. దొండ ఒక బహువార్షిక తీగజాతి మొక్క. దొండ నాటిన తరువాత 2-3 సంవత్సరాల పాటు మంచి పంటనిస్తుంది. గాలిలో తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు దొండ సాగుకు అత్యంత అనుకూలం. ఇది ఎక్కువ చలిని తట్టుకోలేదు. వేసవికాలం, వర్షాకాలం అనుకూలంగా ఉంటుంది. దొండను జూన్, జూలైలో నాటుకోవచ్చు. చలి తక్కువగా ఉండే కోస్తాంధ్ర ప్రాంతాల్లో సంవత్సరమంతా నాటుకోవచ్చు. దొండ సాగుకు మురుగునీరు నిల్వని నేలలు, సారవంతమైన గరప నేలలు, ఒండ్రు నేలలు అనువుగా ఉంటాయి. దొండలో 2 ముఖ్యమైన రకాలున్నాయి. అవి సన్నదొండ, లావుదొండ. ఇవి వాణిజ్యపరంగా సాగుకు అనుకూలంగా ఉంటాయి. దొండను సాధారణంగా కాండపు ముక్కలు ద్వారా ప్రవర్ధనం చేస్తారు. ఈ కాండపు ముక్కలను ఒకేసారి నేరుగా ప్రధాన పొలంలో నిర్దేశించిన దూరంలో నాటుకోవచ్చు. లేదా పాలిథీన్ సంచిలో ఉంచి నారుమడిని పెంచి కూడా నాటుకోవచ్చు. నారు పెంచి నాటుకోవటం వల్ల బ్రతుకుదల శాతం ఎక్కువగా ఉంటుంది. నారు పెంచేటప్పుడు రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. కాండపు మొక్కలను ఆరోగ్యవంతమైన తల్లి మొక్క నుంచి ఎంచుకోవాలి. కాండం ముక్కలను పాత కొమ్మల నుండి మాత్రమే తీసుకోవాలి. కాండపు ముక్కలు పెన్సిల్ మందంతో ఉండి 25 సెంటీమీటర్ల పొడవుతో 3 కణుపులు ఉండే విధంగా చూసుకోవాలి. నాటుకునే ముందుగా ఈ కాండపు ముక్కలను కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపిన ద్రావణంలో ముంచి శుద్ధి చెయ్యాలి. తర్వాత ఒక కణుపు పైకి ఉండేలా పాలిథీన్ సంచి మధ్యలో నాటుకోవాలి. కాండపు ముక్కలను నాటిన తర్వాత పాలిథీన్ సంచులను నీటితో తడపాలి. తర్వాత అవసరాన్ని బట్టి నీటిని రోజ్ క్యాన్తో కానీ పైపుతో కానీ అందించాలి. నాటిన 9వ రోజు నుంచి కాండపు ముక్కలు కణుపుల నుండి కొత్త చిగుర్లు మొదలవుతాయి. అవసరాన్ని బట్టి లేదా ప్రతి 4 రోజులకొకసారి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని పాలిథీన్ సంచులలో పోసుకోవాలి. దీనివల్ల కాండం కుళ్ళు తెగులును అరికట్టవచ్చు. సాధారణంగా 25 రోజుల నుంచి 30 రోజులకు వేర్లు కలిగిన కొత్త చిగుర్లు వచ్చిన కాండపు ముక్కలు ప్రధాన పొలంలో నాటుకోవటానికి సిద్ధంగా ఉంటాయి. దొండ సాగుకు ఎంచుకున్న పొలాన్ని 2-3 సార్లు బాగా దున్నుకోవాలి. ఎటు చూసినా 2 మీటర్ల దూరంలో గుంతలను త్రవ్వుకోవాలి. 3 కిలోల సేంద్రియ ఎరువు, 250 గ్రాముల వేపపిండిని మట్టితో కలిపి గుంతను నింపుకోవాలి. పాలిథీన్ సంచిని తీసి దొండ కాండపు ముక్కలను గుంత మధ్యలో నాటుకోవాలి. ఎకరాకు 1400 నుంచి 2000 కాండపు ముక్కలు సరిపోతాయి. దొండ సాగులో నీటి యాజమాన్యం అత్యంత ప్రధానమైనది. కాండపు ముక్కలు పెట్టే ముందు గుంతలను బాగా తడపాలి. అంతేకాదు, మొక్క మొదళ్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అవసరాన్ని బట్టి 7-10 రోజులకొకసారి నీటి తడిని అందించాలి. వర్షాలు అడపాదడపా కురుస్తుంటే నీరు పెట్టవలసిన అవసరం లేదు. పూత సమయంలో, పిందె కట్టే సమయంలో, కాయ పెరుగుతున్న సమయంలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. లేకపోతే దిగుబడులు తగ్గే ఆస్కారం ఉంది. మొక్క మొదళ్లలో వరి ఊక లేదా గడ్డి, ఎండిన కలుపు మొక్కలను ఆచ్ఛాదనగా ఉంచటం ద్వారా వేసవి కాలంలో నీరు ఆవిరయ్యే శాతాన్ని తగ్గించుకోవచ్చు. బిందు సేద్యం ద్వారా నీటిని ఆదా చేసుకోవచ్చు. దొండ సాగులో మరొక ప్రధానమైన అంశం ఎరువుల యాజమాన్యం. దొండ నాటుకునే ముందే ఎకరాకు 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. ఎకరాకు 32 నుంచి 40 కిలోల భాస్వరం, 16 నుంచి 20 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను గుంతలో వేసి కప్పివేయాలి. ఎకరాకు 32 నుంచి 40 కిలోల నత్రజనిని 2 సమభాగాలుగా చేసి విత్తిన 25 నుంచి 30 రోజులకు ఒకసారి పూత, పిందె దశలో మరొకసారి అందించాలి. ఎరువులను మొక్క దగ్గర్లో చిన్న గుంత తీసి అందులో వేసి మట్టితో కప్పాలి.
తర్వాత నీటిని అందించాలి. ఎరువులు వేసిన ప్రతిసారి మొక్క చుట్టూ మట్టిని ఎగదొయ్యాలి. దీనివల్ల మొక్క బాగా పెరుగుతుంది. కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసి నేలను గుల్లబారేటట్లు చేసి మట్టిని ఎగదొయ్యాలి. ఎకరాకు పెండిమిథాలిన్ 1.2 లీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి కాండపు ముక్కలు నాటిన 24 నుంచి 48 గంటలలోపు పిచికారీ చేస్తే నాటిన తొలి నాళ్లలో కలుపు పుట్టదు. భూమట్టం నుంచి 5 అడుగుల ఎత్తుగా పందిరి వేసుకోవాలి. ఈ పందిర్లను కర్రలతో కానీ రాతి స్తంభాలను పాతుకొని కానీ వేసుకోవచ్చు. నాటిన 3-4 నెలల్లో దొండతీగ పందిరంతా అల్లుకుని కాపునిస్తుంది. కాయ కోత తర్వాత బలహీనంగా ఉండే తీగలను, ఆకులను, పసుపు రంగుకు మారే తీగలను కత్తిరించాలి. పెన్సిల్ మందమున్న తీగలన్నింటినీ 2 కణుపులు ఉంచి మిగతాదంతా వెనక్కు కత్తిరించాలి. పాదు చుట్టూ ఉన్న మట్టిని త్రవ్వి కనీసం 1 వారం వరకు ఎండబారిన పడేటట్లు చెయ్యాలి. తరువాత సిఫారసు చేసిన ఎరువులను వేసి మొదళ్లకు మట్టిని ఎగదోసి నీటిని అందించాలి. వరుసల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో బొబ్బర్లు, తోటకూర లాంటివి వేసుకుని అదనపు ఆదాయాన్ని పొందే వీలుంది. దొండ సాగులో ప్రధాన సమస్య పాము పొడ పురుగులు. లీఫ్ మైనర్ అంటారు ఈ పురుగులను. వీటి గొంగళి పురుగులు చాలా సన్నగా ఉండి ఆకు పొరల్లో చొచ్చుకుపోయి పత్రహరితాన్ని తింటూ తెల్లని చారలను ఏర్పరుచుకుంటాయి. పాము పొడ పురుగుల నివారణకు పెరుగుదల దశ నుంచి పూత వచ్చే వరకు 5% వేపగింజల కషాయాన్ని 15 రోజుల వ్యవధిలో పిచికారీ చెయ్యాలి. పురుగులను గమనించిన వెంటనే లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్ పిచికారీ చేస్తే నష్టాన్ని అరికట్టవచ్చు. దొండలో మరొక ప్రధాన సమస్య రసం పీల్చు పురుగులు. ముఖ్యంగా తామర పురుగులు, పేనుబంక, తెల్లదోమ ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చటం వల్ల ఆకులు పెళుసుగా మారి గిడసబారిపోతాయి. వీటి నివారణకు వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి ప్రారంభ దశలో పిచికారీ చేయాలి. పసుపు మరియు నీలం రంగు జిగురు అట్టలను ఎకరాకు 20 చొప్పున ఏర్పాటు చేసుకుంటే రసం పీల్చు పురుగులు వీటికి అంటుకొని చనిపోతాయి. చివరి అస్త్రంగా మాత్రమే రసాయనాలను పిచికారీ చెయ్యాలి. డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. దొండకాయలు లేతగా ఉన్నప్పుడే కోతలు చెయ్యాలి. కాయకోత ఆలస్యమైతే కాయలు పండుబారి మార్కెట్ చేయటానికి పనికిరావు. సంవత్సరానికి ఎకరాకు 60 టన్నులకు పైగా దిగుబడులు పొందే వీలుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ పంటల సాగు ప్రణాళికపై సర్కారు దృష్టి సారించింది. జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న వానాకాలం దృష్ట్యా రైతుల సౌకర్యార్థం విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు, ఇతర ఉపకరణాలు అందుబాటులో పెడుతోంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందస్తుగా వస్తున్నాయన్న భారత వాతావరణ కేంద్రం అంచనాల నేపథ్యంలో ఈ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,34,00,000 ఎకరాల విస్తీర్ణంలో వరి, పత్తి, మొక్కజొన్న, సోయా, ఇతర పైర్లు సాగు చేయాలని వ్యవసాయ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రధాన ఆహార పంట వరి 66 లక్షల ఎకరాల్లోనూ, పత్తి పంట 60.53 లక్షల ఎకరాల విస్తీర్ణంలోనూ సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. తెలంగాణలో రైతు సోదరులందరూ కూడా తమ తమ పొలాల్ని దుక్కులు దున్ని సిద్ధంగా ఉన్నారు. రైతులకు కావాల్సినటువంటి విత్తనాలు కానీ ఎరువులు కానీ వ్యవసాయ శాఖ సిద్ధం చేసుకుని ఉన్నది. గత సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుంటే, గత సంవత్సరం సాగైన భూమిని దృష్టిలో పెట్టుకుంటే 1,26,00,000 సాగు భూమి లాస్ట్ టైం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈసారి ఋతుపవనాల యొక్క చురుకుదనాన్ని, వాతావరణ శాఖ యొక్క సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుంటే 1,35,00,000 వరకు కూడా సాగు భూమి పెరిగే అవకాశం ఉన్నది. కాబట్టి రైతులు తమ తమ పొలాల్లో తమకు అనుకూలమైనటువంటి రకాలని సెలెక్ట్ చేసుకొని, మార్కెట్లో డిమాండ్ ఉన్నటువంటి ప్రధాన పంటల్ని సెలెక్ట్ చేసుకొని, సంబంధించిన వ్యవసాయ శాఖ అధికారి యొక్క సూచనల్ని తీసుకొని రైతులు సాగు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను.
పత్తి విత్తనాలు మన రాష్ట్రంలో పండించే సాగు విస్తీర్ణం ఎంత అవుతుందో దానికి మించి ఇంకో 20% ఎక్కువనే శాఖ సిద్ధం చేసుకున్నది. ముఖ్యంగా రైతులు గమనించాల్సిందంటే దేశానికి కావాల్సినటువంటి విత్తనాలని మన తెలంగాణ ప్రాంతం నుంచే విత్తనోత్పత్తి జరిగి పంపిస్తాం కాబట్టి మనకు విత్తనాల విషయంలో ఎలాంటి లోటు ఉండదు. మంచి రకాలు ఇక్కడ ఉన్నాయి. మల్టీనేషనల్ కంపెనీస్ కూడా మన ప్రాంతంలో నెలకొల్పి ఉన్నాయి కాబట్టి పత్తి విత్తనాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులు తమ పంటలకు ప్రణాళిక తీసుకోవచ్చు. అదేవిధంగా లైసెన్స్ లేకుండా ఎవరైతే ఈ పత్తి విషయంలో కానీ మిర్చి విషయంలో కానీ 2 అంశాలని రైతులు దృష్టిలో పెట్టుకోవాలి. లైసెన్స్ లేకుండా ఎవరైతే గ్రామాల్లో తిరిగి అమ్ముతున్నారో, సీజనల్గా ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ దగ్గర మీరు కొనకూడదు, వాళ్ళని ఎంకరేజ్ కూడా చేయొద్దు. అటువంటి ఎవరన్నా కనపడ్డైతే మీరు ఇమీడియట్గా వ్యవసాయ అధికారికి సమాచారం ఇవ్వాల్సింది కోరుతా ఉన్నాను. ఓన్లీ లైసెన్స్ కలిగినటువంటి ఆ డీలర్ దగ్గర మాత్రమే తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. జనరల్గా సమగ్ర వ్యవసాయ పద్ధతులను పాటించి ఎకోసిస్టాన్ని, ఈ యొక్క వాతావరణాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కువ కెమికల్కి సంబంధించినటువంటి ఎరువులు కానీ లేదా పురుగు మందుల వాడకాన్ని తగ్గించి సేంద్రియం వైపు పోవాల్సిన అవసరం ఉన్నది. సేంద్రియం అంటే పూర్తి స్థాయిలో సేంద్రియ ఎరువులు వాడడం వల్ల కూడా ఈల్డ్స్ తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే కెమికల్ ఫర్టిలైజరు, సేంద్రియ ఎరువులు 2 కూడా కాంబినేషన్ తోటి 60-40% కాంబినేషన్ తోటి పండించినట్టయితే నేల స్వభావం దెబ్బతినకుండా, వాతావరణం కాలుష్యం జరగకుండా, పంటలు కూడా మంచి నాణ్యమైనటువంటి పంటలు దిగుబడి వస్తుంది ఒకటి. రెండవది ఏంటంటే ఈ చీడపీడల ఉధృతి కూడా తగ్గిపోతా ఉన్నది. ఒకవేళ ఏదైనా విపత్తు ఏర్పడ్డా కూడా పంట నిలదొక్కున్నటువంటి గాఢత ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా రైతులు ఇంటిగ్రేటెడ్ సమగ్ర వ్యవసాయ సిస్టాన్ని పాటించాల్సిన కోరుతాం. రైతులు ఎరువుల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతు వాకిటి ముంగటికి తీసుకొచ్చి శాఖ ముందు పెట్టుకున్నది. రైతులు తమ యొక్క పొలాల్లో వేసేటువంటి పంటలు కానీ లేకపోతే తీసుకునే నిర్ణయాలు కానీ ఏమాత్రం అనుమానం ఉన్నా కూడా తమకు అందుబాటులో ఉన్నటువంటి రైతు వేదికలలో సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సంబంధించిన వ్యవసాయ విస్తరణాధికారి కానీ వ్యవసాయాధికారి ఆధ్వర్యంలో ఆ గ్రామ ప్రణాళికను తయారు చేసుకొని ఆ గ్రామంలో ఎటువంటి పంటలు వేస్తే మరి ఏ విధంగా డిమాండ్ ఉంటుంది, మరి చీడపీడలను తట్టుకునే రకాలు ఏంటివి, నూతన వంగడాలు ఏమి వచ్చినాయి, మరి శాస్త్రవేత్తలు ఏం చెప్తా ఉన్నారు, రైతులు అవలంబిస్తున్న పద్ధతులు, ఆ మధ్యలో ఉన్న గ్యాప్ని దృష్టిలో పెట్టుకొని పంటల యొక్క సెలెక్షన్ చేసుకోవాలి. ప్రధానంగా ప్రస్తుతానికి రాష్ట్రంలో ఎక్కువ శాతము వరి వైపు రైతులు పోతా ఉన్నారు. వరి వైపు పోకుండా పప్పు దినుసులు మరియు నూనె గింజల వైపు పోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మార్కెట్లో ధరలు కూడా ఎక్కువ ఉన్నాయి, పంట కూడా సులభంగా పండించవచ్చు. 1 ఎకరా వరి పండించడం వలన దాదాపు ఒక 2 నుంచి 3 వరకు సాగు విస్తీర్ణం పెంచుకోవచ్చు. ఈ యొక్క నూనె గింజలు కానీ పప్పు దినుసులకు సంబంధించిన పంటలు కానీ. విత్తన సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాల వారీగా తనిఖీ బృందాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అమ్మకాలను పర్యవేక్షిస్తూ నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అధీకృత డీలర్ వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని, రసీదు తప్పక తీసుకోవాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలనే ఉద్దేశంతో ఈ నెల 24వ తేదీన రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విత్తన మేళా జరగనుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.